మహబూబాబాద్ జిల్లా మరిపేడు మండలంలోని ఎల్లంపేట శివారులోని మాజీ మంత్రి రెడ్డియా నాయక్ చెందిన శ్రీ లక్ష్మీపారా బాయిల్డ్ మిల్ పై రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు గుర్తించారు. అలాగే మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు వారికి సూచించారు. ఈ దాడిలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు ఓఎస్డీ ఎం ప్రభాకర్, ఎస్ఐ జంగయ్య, డీసీఎస్ఓ ప్రేమ్ కుమారి పాల్గొన్నారు. రబీ సీజన్ల వీళ్లకు 62,578 క్వింటాల ధాన్యం ఇచ్చాం. దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు 42,553 క్వింటాల బియ్యం మళ్ళీ తిరిగి పెట్టాలి. దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే 24,336 క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సి 18,216 క్వింటాలు ఉండేది. అది పెట్టలేదు. ఆ తర్వాత ఇది ఆపడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్యాడీ మాకు ఎంత ఉండాలంటే 26,784 క్వింటాల ధాన్యం ఉండాలి. కానీ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక గింజ బియ్యం వడ్డు కూడా లేదు, ధాన్యం లేదు, పూర్తిగా పోయింది. అది సుమారుగా బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే 66,970 బస్తాల వరి ధాన్యము ఇది రైస్ మిల్లో లేదు. దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటుకి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా 6,49,33,000 రూపాయల వర్త్ ధాన్యము ఈ మిల్లో లేదు. ఇప్పుడు ఇది ఇన్స్పెక్షన్ చేశాము. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఈ పంచనామా కండక్ట్ చేసినాక జిల్లా